ఎందుకురా మామ సాగుడే. ఏడు చెప్పమంటాం మామ. తాకి ఫ్రెండ్స్తో వెళ్తే ఈరోజు సిట్టింగ్ వేసినాం మామ. తీరా తాగినాక వచ్చేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను మామ. ఈ తాగమని అమ్మేదే ఎక్సైజ్ శాఖ మామ. తాగినా కోదమంటుంది పోలీస్ శాఖ మామ. ఊదినాక రమ్మంటుంది మామ న్యాయ శాఖ మామ. వెళ్ళినాక కట్టమంటుంది మామ ఆర్థిక శాఖ మామ. కట్టకపోతే రమ్మంటుంది మామ జైలు శాఖ మామ. జైల్లో తిప్పలు పడొచ్చినాను మామ. వచ్చినాక మనకి ఇంటి దగ్గర పిచ్చ కొట్టుడు కొడుతుంది మామ మన హోంశాఖ మామ. ఎవడ చెప్పమంటాం మామ ఇన్ని బాధలు. ఈ తాగుడు మానేసి హ్యాపీగా ఫ్యామిలీతో తాగుడు మానేసి హ్యాపీగా ఉండొచ్చు కదరా మామ. నిజమే మామ. తాగిడి వల్ల ఎంత ఇబ్బంది మామ. ఇంకా రేపటి నుంచి నేను తాగను మామ. తాగను తాగకుండా హ్యాపీగా ఫ్యామిలీతో ఉంటాను మామ. అలాగే ఫ్రెండ్స్, మనం ఫ్రెండ్స్తో సిట్టింగ్ అని చిన్న చిన్న పార్టీలని మనం వెళ్ళి అక్కడ వాళ్ళతో కలిసి మనం తాగడం వల్ల రిటర్న్ వచ్చేటప్పుడు అలాగే ఇన్ని ఇబ్బందులు పడుతున్నాం మామ. వచ్చినాక మనకి చాలా సమస్యలు ఎదురవుతాయి. డ్రైవింగ్ చేసేటప్పుడు మనకి ఆల్కహాల్ సేవించడం వల్ల ఈ ఆల్కహాల్ వల్ల మత్తులోకి వెళ్ళి మన డ్రైవింగ్ అనేది స్పృహ కోల్పోయి వేరే విధాలుగా వెళ్ళి యాక్సిడెంట్ అయ్యి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు మామ. అలా వల్ల వాళ్ళ ఫ్యామిలీ అనేది రోడ్డున పడుతుంది మామ. తర్వాత వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు మామ. అందరూ కూడా అలా ఆలోచించి మనం తాగేటప్పుడు మన వెనకాతల మన ఫ్యామిలీ ఉన్నదని మనం గుర్తుంచుకోవాలి. ఆ ఫ్యామిలీ గురించి మనం ఆలోచించి ఈ ఆల్కహాల్ మనం తీసుకోకుండా ఉంటే మన ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది. మనం కూడా ఫ్యామిలీతో హ్యాపీగా మన లైఫ్ని ముందుకు సాగించడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే తాగడం వల్ల మన ఫ్యామిలీ చాలా చాలా ట్రబుల్ పడుతుంది. అలాగే ఈ యొక్క వీడియో చూసి ప్రతి ఒక్కరు కూడా ఈ మద్యం సేవించేటప్పుడు మన ఫ్యామిలీ వెనకాతల ఉందని మనం గుర్తించి మద్యానికి దూరంగా ఉంటారని ఆశిస్తూ ఈ యొక్క వీడియో చేయడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేసి ఎలాగా ప్రతి ఒక్కరు కూడా మద్యానికి దూరంగా ఉండి మీ ఫ్యామిలీని హ్యాపీగా చూసుకుంటారని కోరుకుంటున్నాను.